ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో ఈ నెల 8వ తారీఖున బస్సు ఎక్కేందుకు నిలబడి ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద ఉన్నటువంటి బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిపోయారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 రోజుల వ్యవధిలోనే బంగారం చోరీ చేసిన నిందితురాలి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు వస్తున్న క్రమంలో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా నిందితురాలు పట్టుబడిందని నూజివీడు పెద్ద చెరువు గట్టుకు చెందిన దేవరకొండ దుర్గా అనే మహిళ బస్టాండ్ ప్రాంగణంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి వద్ద నుంచి ఒక చంద్రహారం, 4 గాజులు, 2 చైన్లు, 3 ఉంగరాలను స్వాధీనం చేసుకుని నిందితురాలు దుర్గను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ప్రయాణికుల దగ్గర దొంగతనాలు చేస్తున్న దేవరకొండ దుర్గా అనే 55 సంవత్సరాల మహిళను ఈమె నూజివీడు పెద్ద చెరువు గట్టు నూజివీడు మండలం ఆమెను ఈరోజు అనుమానాస్పదంగా ఆటోలో వెళ్తుంటే సత్తుపల్లి ఇన్స్పెక్టర్ గారు టి కిరణ్ గారు మరియు వారి సిబ్బంది ప్రశ్నించినప్పుడు ఆమె నిన్న బస్టాండ్లో జరిగిన ఒక దొంగతనం సంబంధించిన వివరాలని మరియు సొత్తు అవన్నీ కూడా ఆమె చూపెట్టడం జరిగింది. అవి తానే దొంగిలించినట్టు తెలిపింది. ఆమె గతంలో కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆమె దగ్గర ఒక చంద్రహారం 34.53 గ్రాములది, అదేవిధంగా 4 గాజులు 40 గ్రాములు, 2 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 ఉంగరాలు